హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. హాయ్ వ్యూయర్స్. నెక్స్ట్ మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎంఎస్ వర్డ్లో మనం ఈ విధంగా వర్క్ చేయాలి. ఓకేనా. ప్రీవియస్ క్లాస్లో మనం ఎంఎస్ వర్డ్ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్లో ఏవైతే ఈ రిబ్బన్స్ అని చెప్పాం లాస్ట్ క్లాస్లో మనము ఇవేంటంటే హోమ్ రిబ్బన్, ఇన్సర్ట్ రిబ్బన్, పేజ్ లేఅవుట్ రిబ్బన్, రిఫరెన్సెస్, ఇవన్నిటి రిబ్బన్స్ అని చెప్తాం అనమాట. దీంట్లో ఉన్న ఆప్షన్స్ మనకు తెలిసి సరిపోతాయి అనమాట. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ ఎంఎస్ వర్డ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని మనం తెలుసుకుంటే మనకు టోటల్గా కంప్లీట్గా వర్డ్ నేర్చుకున్నట్టే మీనింగ్ అనమాట అక్కడ. ఓకే. ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే ఆఫీస్ బటన్. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇవన్నీ మనకి ఎంఎస్ వర్డ్ యొక్క ఇంట్రడక్షన్ ఆల్రెడీ. ఇన్ కేస్ మీరు ఒకవేళ డైరెక్ట్ ఈ క్లాస్ వింటే మీకు ఎంఎస్ వర్డ్ కొద్దిగా అర్థం కాకపోవచ్చు. ప్రీవియస్ కంపల్సరీగా ఒక ఇంట్రడక్షన్ క్లాస్ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ క్లాస్ విన్న తర్వాత మళ్ళీ ఈ వీడియోకి వచ్చేసేయండి. ఓకేనా. ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే ఆఫీస్ బటన్. ఇది ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో ఫస్ట్ మనం నేర్చుకునేది అనమాట. ఈ ఆఫీస్ బటన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు మనం వర్డ్ ప్యాడ్లో కూడా నేర్చుకున్నాం. సేమ్ దాంట్లో ఉన్న ఆప్షన్స్ మళ్ళీ మనకు దీంట్లో ఉంటాయి. మళ్ళీ మనం ఇక్కడ నేను ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ వర్డ్ ప్యాడ్ మనం ఆల్రెడీ వాటి గురించి మనం ఇంట్రడక్షన్ కూడా ఇచ్చేసాం. దానికన్నా ముందు నోట్ ప్యాడ్లో కూడా ఇచ్చాం మొత్తం టోటల్గా దానికి సంబంధించిన డెఫినేషన్స్, షార్ట్ కట్ కీస్ ఇక్కడ కూడా సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్గా అవే ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి న్యూ ఆప్షన్. న్యూ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్. షార్ట్ కట్ కి Ctrl+N. అదేవిధంగా ఓపెన్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ ది క్రియేటెడ్ ఫైల్స్. షార్ట్ కట్ కి Ctrl+O. సేవ్ కి Ctrl+S. సేవ్ యాజ్ కి Alt+F+A. ప్రింట్ కి Ctrl+P. ఇవన్నీ మనకు ఆల్రెడీ షార్ట్ కట్ కీస్ మనం ఇంతకుముందు నోట్ ప్యాడ్లో కూడా నేర్చుకున్నాం, వర్డ్ ప్యాడ్లో కూడా నేర్చుకున్నాం. మళ్ళీ మనకి కూడా సేమ్ ఉంటాయి అనమాట. క్లోజ్ ఆప్షన్, క్లోజ్ ది ఫైల్ అట్లా అనమాట. ఓకే. దీంట్లో మనకు ఆల్రెడీ డెఫినేషన్స్ అవే ఉంటాయి, సేమ్ ఆప్షన్స్ కూడా అవే ఉంటాయి, అదేవిధంగా షార్ట్ కట్ కీస్ కూడా అవే ఉంటాయి. కాబట్టి వాటిని ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ప్రింట్ ప్రివ్యూకి మనకి ఒక ఎక్స్ట్రా షార్ట్ కట్ కీ ఉంటుంది మనకి ఇక్కడ. ఇక్కడ వర్డ్ ప్యాడ్కి అక్కడ మనకు Alt+F+R+V అని ఉంటుంది వర్డ్ ప్యాడ్లో. బట్ ఇక్కడ మాత్రం మనకు ఇంకా షార్ట్ కట్ ఉంటుంది. Ctrl+F2 ప్రెస్ చేస్తే మనకు ప్రింట్ ప్రివ్యూ యొక్క షార్ట్ కట్ కీ అనేది మనకు వచ్చేస్తుంది, ఆప్షన్ మనకు వచ్చేస్తుంది అన్నమాట. షార్ట్ కట్ కీ Ctrl+F2 ప్రెస్ చేస్తాం మనం. ఓకే. దాని కూడా క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ అంటాం. అదేవిధంగా పేజ్ సెటప్ కి కూడా మనకి ఏంటంటే షార్ట్ కట్ కీ వేరే ఉంటుంది. అదేంటంటే Alt+P+S+P అంటే ఏం ప్రెస్ చేయాలి, ఫస్ట్ Alt+P ప్రెస్ చేయాలి, తర్వాత SP. టోటల్గా 4 కీస్ ప్రెస్ చేయాలి. Alt+P+S+P. ఓకే. మనకు ఆటోమేటిక్గా పేజ్ సెటప్ అనే ఆప్షన్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా మనకి దీంట్లో అంటే నోట్ ప్యాడ్కి, వర్డ్ ప్యాడ్కి ఇక్కడ డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ ఉన్నాయి పేజ్ సెటప్కి. ఒకసారి అది చూసుకోండి. నోట్ ప్యాడ్లో వేరే ఉంటుంది, వర్డ్ ప్యాడ్లో వేరే ఉంటుంది, ఎంఎస్ వర్డ్లో కూడా వేరే ఉంటుంది అనమాట. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రా ఆప్షన్ మనకి ఏంటంటే క్లోజ్కి కూడా షార్ట్ కట్ కీ ఉంటుంది మనకు. Ctrl+W ఉంటుంది. Ctrl+W అంటే ఏం చేస్తుందంటే మనకు ఫైల్ మాత్రమే క్లోజ్ అవుతుంది. ఇక్కడ క్లోజ్ అంటే ఏమవుతుందంటే ఓన్లీ ఫైల్. ఇక్కడ క్లోజ్ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. ఓకేనా. క్లోజ్కి ఎగ్జిట్కి డిఫరెంట్ ఏంటంటే క్లోజ్ అంటే ప్రజెంట్ మనం యూజ్ చేసినటువంటి ఫైల్ మాత్రమే క్లోజ్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జిట్ వర్డ్ అన్నాం అనుకోండి, టోటల్గా ఎంఎస్ వర్డ్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ. నేను ఇక్కడ క్లోజ్ అంటున్నాను. క్లోజ్ అంటే మనకి ఏమవుతుంది, ఈ ఆప్షన్ మనం సేవ్ చేయాలన్నా వద్దని అడుగుతుంది, నేను అవసరం లేదు అనుకుంటే చూడండి. క్లోజ్ అంటే ఏంటంటే ఎంఎస్ వర్డ్ విండో మనకు అలానే ఉంటుంది, బట్ మనం ప్రజెంట్ యూజ్ చేసినటువంటి ఫైల్ క్లోజ్ అవుతుంది అనమాట. అలా కాకుండా నేను అదేవిధంగా ఇక్కడ ఎగ్జిట్ వర్డ్ అని అనుకోండి, టోటల్గా మనకు ఎంఎస్ వర్డ్ మొత్తానికి క్లోజ్ అవుతుంది అనమాట. ఓకేనా. అది మనకు క్లోజ్కి అదేవిధంగా ఎగ్జిట్కి ఉన్నటువంటి డిఫరెంట్ అనమాట. క్లోజ్ అంటే ఏమవుతుంది, మనకు ఓన్లీ ప్రజెంట్ యూజ్ చేసినటువంటి ఫైల్ మాత్రమే క్లోజ్ అవుతుంది. ఎగ్జిట్ అంటే టోటల్ ఎంఎస్ వర్డ్ క్లోజ్ అవుతుంది. వీటికి షార్ట్ కట్ కీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి మనకు. క్లోజ్కి షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+W ఉంటుంది. క్లోజ్కి షార్ట్ కట్ కీ ఏముంటుంది, క్లోజ్కి Ctrl+W ప్రెస్ చేస్తాం. ఎగ్జిట్ కార్డ్ మనం ఇంత నోట్ ప్యాడ్లో కూడా చేస్తాం, వర్డ్ ప్యాడ్లో కూడా చేస్తాం. Alt+F+X అంటే మనకు ఎగ్జిట్ యొక్క షార్ట్ కట్ కీ అనమాట. క్లోజ్కి మాత్రం Ctrl+W ఉంటుంది, ఎగ్జిట్కి Alt+F+X ఉంటుంది అనమాట. ఇది టోటల్గా ఆఫీస్ బటన్లో ఉన్నటువంటి
ఆప్షన్స్ అనమాట. సో నెక్స్ట్ మనం చెప్పేది ఏంటంటే హోమ్ రిబ్బన్లో ఉన్నటువంటి ఆప్షన్స్. నెక్స్ట్ ఏంటి మనకు హోమ్ రిబ్బన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మనం నేర్చుకుంటాం. సో దీంట్లో 1 by 1 ఆప్షన్స్ మనకు ఉంటాయి అనమాట. సో హోమ్ రిబ్బన్లో ఇందులో కొన్ని ఆల్రెడీ మీకు ఇంతకుముందు మనం ఎంఎస్ వర్డ్లో చేసాం, నోట్ ప్యాడ్లో చేసాం, వర్డ్ ప్యాడ్లో చేసాం, అవే షార్ట్ కట్ కీస్ మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. సో అదేంటంటే ఇక్కడ అండు, సో అదేవిధంగా కాపీ, కట్, పేస్ట్, ఫైండ్, రీప్లేస్, ఇవన్నీ మనం ఇంతకుముందు అక్కడ చేసాం. సో షార్ట్ కట్ కీస్ కూడా అవే ఉంటాయి అనమాట. సో అండుకి షార్ట్ కట్కి Ctrl+Z ఉంటుంది. అండుకి ఏముంటుంది షార్ట్ కట్కి Ctrl+Z. సో అది ఇంకా కాపీకి ఏముంటుంది Ctrl+C ఏముంటుంది, కాపీకి Ctrl+C. సో కట్కి Ctrl+X ఏముంటుంది, కట్కి షార్ట్ కట్కి Ctrl+X. సో పేస్ట్కి Ctrl+V. సో పేస్ట్కి షార్ట్ కట్కి ఏంటి ఇక్కడ Ctrl+V ఉంటుంది. సో అదేవిధంగా ఫైండ్కి Ctrl+F. ఫైండ్కి ఆప్షన్ ఏంటి ఇక్కడ Ctrl+F ఉంటుంది షార్ట్ కట్కి. అదేవిధంగా రీప్లేస్కి Ctrl+H ఉంటుంది. సో రీప్లేస్ షార్ట్ కట్కి ఏంటి Ctrl+H అనమాట. సో దీంట్లో మనకి ఇంకోటి ఇదే ఫైండ్ ఆప్షన్ మనకి ఇంకోటి ఉంటుంది, ఇక్కడ గో టు అనే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో గో టు ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు గో టు ది డిజైర్డ్ పేజ్ ఇన్ టు ది కంప్యూటర్. సో కంప్యూటర్లో మనం డిఫరెంట్ పేజెస్కి వెళ్ళాలంటే, మరి ఇప్పుడు ఎంఎస్ వర్డ్ మనం వర్క్ చేస్తున్నాం, ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి ఎట్లా తెలుసుకుంటాం అంటే, మీకు ఆల్రెడీ ప్రీవియస్ మనం వర్డ్ పేలో కూడా నేర్చుకున్నాం. సో మనం ప్రింట్ ప్రివ్యూకి వెళ్తే, సో ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ షార్ట్ కట్కి ఏంటి ఇక్కడ Ctrl+F2 ప్రెస్ చేస్తున్నాం ఇక్కడ. సో ప్రింట్ ప్రివ్యూకి వెళ్తే ఇక్కడ మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయో తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి ఏంటి ఇక్కడ, సో పేజ్ 1 of 1 అంటే మీనింగ్ ఏంటి మనకు, సో ఫస్ట్ పేపర్లో మనం ఉన్నాం ఫస్ట్, ఆ తర్వాత మన టోటల్ పేజెస్ కూడా ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 ఉంది అనమాట. అట్లా సో మనకు ఇక్కడ షో చేస్తుంది అనమాట. నేను బ్యాక్కి వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.